హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ 8th క్లాస్ సోషల్ అండి. ఇది హిస్టరీకి సంబంధించి ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే గనక. ఎక్కడైనా తప్పు చదివితే క్షమించాలి. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి హక్కు చార్టర్ను పొందినది. 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి హక్కును పొందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చే నాటికి పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా స్థిరపడినారు. బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక ప్రారంభం. ఆంగ్లేయులు మొదటి కర్మాగారము 1651లో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడినది. ఈ బిట్ ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగింది. ఏ నది ఒడ్డున స్థాపించడం జరిగింది ఆంగ్లేయుల యొక్క మొదటి కర్మాగారం అని అడగడం జరిగింది. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం సంవత్సరం కూడా ఇంపార్టెంట్, 1651లో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీకి సుంకం చెల్లించకుండా వాణిజ్యం చేసుకునేందుకు ఒక ఫర్మానా అంటే రాజ ఆజ్ఞను ఇచ్చాడు. ఈ మినహాయింపు కంపెనీకి మాత్రమే, అధికారులకు కాదు. బెంగాల్ నవాబు కంపెనీకి రాయితీలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబుగా ఉన్నప్పుడు 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం అనేది జరిగింది. ఇప్పుడు 1757లో కంపెనీ సైన్యాలకు రాబర్ట్ క్లైవ్ నాయకత్వం వహించాడు. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ యుద్ధంలో పాల్గొనకపోవటం వలన సిరాజుద్దౌలా ఓడిపోయాడు. మీర్ జాఫర్ను కంపెనీ బెంగాల్ నవాబును చేసింది. సిరాజుద్దౌలా సైన్యాధిపతి ఎవరు? మీర్ జాఫరు. ఎవరెవరికి అంటే సిరాజుద్దౌలాకి, రాబర్ట్ క్లైవ్కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మీర్ జాఫర్ అనే ఆయన పాల్గొనకపోవడం వలన సిరాజుద్దౌలా ఓడిపోయాడు. మీర్ జాఫర్ను కంపెనీ ఏం చేసిందంటే బెంగాల్కి నవాబుని చేసింది. మీర్ జాఫర్ కూడా కంపెనీ ఎదురు తిరగటంతో అతన్ని కూడా తొలగించి మీర్ కాసింను నవాబుని చేసింది. మీర్ కాసిం కూడా కంపెనీకి సహకరించకపోవడంతో ఇంపార్టెంట్ బక్సార్ యుద్ధం ఏ సంవత్సరం? 1764లో బక్సార్ యుద్ధం జరిగి మీర్ కాసిం ఓడిపోయాడు. మీర్ కాసిం ఎప్పుడు జరిగింది? 1764లో జరిగింది. మీర్ కాసిం ఓడిపోయాడు. ఓకే, నెక్స్ట్ 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్స్కు దివాన్గా నియమించింది. 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్స్కు దివాన్గా నియమించాడు. రాబర్ట్ క్లైవ్ 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇంపార్టెంట్, రాబర్ట్ క్లైవ్ 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. అవినీతి కారణంగా 1772లో ఇంగ్లాండ్ పార్లమెంటు చేత విచారణకు ఎదుర్కొని 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా 1764లో అయ్యాడు. అతనికి అవినీతి కారణంగా 1772లో ఇంగ్లాండ్ పార్లమెంట్ చేత విచారణ ఎదుర్కొని 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సైన్య సహకారం కొరకు చెల్లింపులు చేయలేదని 1801లో ఆవధ్ నుంచి హైదరాబాద్ నుంచి కొంత భూభాగాలను ఆక్రమించుకున్నాడు. సైన్య సహకారము రిచర్డ్ వెల్లస్లీ ఇంపార్టెంట్, ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సైన్య సహకారం కొరకు చెల్లింపులు చేయలేదని 1801లో ఆవధ్ నుంచి హైదరాబాద్ నుంచి కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. టిప్పు సుల్తాన్ మైసూర్ను హైదర్ అలీ తరువాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పరిపాలించాడు. అయితే 1785లో టిప్పు సుల్తాన్ మైసూర్ కంపెనీకి వ్యాపారానికి అనుమతించలేదు. దీంతో 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి. అయితే 4వ మైసూర్ యుద్ధంలో
టిప్పు తన రాజధాని అయిన శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. ఇంపార్టెంట్. టిప్పు రాజధాని ఏంటి అని అడిగారు టెట్లో, శ్రీరంగపట్నం. 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు తన రాజధాని అయిన శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయారు. మైసూర్ మీద సైన్య సహకార ఒప్పందం రద్దుబడింది. ఆంగ్ల మరాఠా యుద్ధాలు 1761లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్న మరాఠాల కల చెదిరిపోయింది. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ఇంపార్టెంట్ 1761లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పరిపాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. అయితే 1782లో మొదట ఆంగ్ల మరాఠా 1782లో మొదట ఆంగ్ల మరాఠా యుద్ధంలో ఎవరికి స్పష్టమైన విజయం లేదు. రెండవ యుద్ధంలో 1803-1805 కంపెనీ వారికి ఒరిస్సా, ఆగ్రా, ఢిల్లీలు లభించాయి. ఓకేనా. ఫస్ట్ 1782లో జరిగిన మొదట ఆంగ్ల మరాఠా యుద్ధంలో ఎవరికి స్పష్టమైన విజయం లేదు. రెండవ యుద్ధంలో మట్టికి కంపెనీ వారికి ఒరిస్సా, ఆగ్రా, ఢిల్లీ లభించాయి. నెక్స్ట్ మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధంలో మరాఠాలు పూర్తిగా ఓడిపోయారు. పీష్వాను పదవి నుంచి తొలగించి భరణం ఇచ్చి బిట్టూరుకు పంపించేశారు. ఓకే. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. ఇంపార్టెంట్. అత్యున్నత హోదా అనే విధానం ఎవరి పరిపాలనా కాలంలో మొదలైంది అంటే లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. నెక్స్ట్ ప్రస్తుత కర్ణాటకలోని కిత్తూరును పరిపాలిస్తున్న రాణి చెన్నమ్మను కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది. ప్రస్తుత కర్ణాటకలో కిత్తూరును పరిపాలిస్తున్న రాణి చెన్నమ్మ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది. అయితే ఆమెను కంపెనీ 1824లో అరెస్ట్ చేసి జైల్లోనే 1829లో మరణించింది. ఆమె కిత్తూరులోనే రాయన్న అనే ఒక ఉద్యమకారుడు చెన్నమ్మకు ఉద్యమాన్ని కొనసాగించాడు. చెన్నమ్మ చేసిన ఉద్యమం ఆమె మరణించిన తర్వాత బ్రిటిష్ వారు రాయన్న కూడా ఏం చేశారంటే ఉరి తీసేశారు. నెక్స్ట్ 1843లో సింధ్ని, 1849లో పంజాబ్ని ఆక్రమించారు. సింధ్ని ఇంపార్టెంట్. 1843లో సింధ్ని, 1849లో పంజాబ్ని ఆక్రమించారు. అయితే లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మగ సంతానం లేని భారతీయ పాలకుల రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించేసింది. ఇంపార్టెంట్. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ మొదటి గవర్నర్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్ ప్రతి జిల్లాలో కూడా క్రిమినల్, సివిల్ కోర్టులను ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. టెట్లో అడగడం జరిగింది. మెయిన్ బులెటిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాము. ఆంగ్లేయుల మొదటి కర్మాగారము 1651 హుగ్లీ నదిని స్థాపించడం జరిగింది. అలాగే 1864లో బక్సార్ యుద్ధం జరిగింది. 1757లో సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి యుద్ధం జరిగింది. అప్పుడు సిరాజుద్దౌలా ఓడిపోయాడు. దాని తరువాత 1764లో బక్సార్ యుద్ధం జరిగి మీర్ కాసిం ఓడిపోయాడు. దాని తరువాత లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. అలాగే టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్నము. నెక్స్ట్ మూడవ పానిపట్టు యుద్ధం 1761లో జరిగింది. నెక్స్ట్ ఆంగ్ల మరాఠా యుద్ధాలు మొత్తం 3 జరిగినాయి. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్ అత్యున్నత హోదాని కొత్త విధానాన్ని మొదలుపెట్టారు. నెక్స్ట్ కిత్తూరుకు సంబంధించిన రాణి చెన్నమ్మ అలాగే రాయన్నను కూడా చంపారు. ఆమె జైల్లో చనిపోయింది. తిన్నమ్మ ఉరి తీశారు. నెక్స్ట్ 1843లో సింధ్ని, 1849లో పంజాబ్ని ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మొదట గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఓకే, క్లియర్. అలాగే ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టులను ప్రవేశపెట్టింది కూడా వారెన్ హేస్టింగ్స్. క్లియర్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 సంపుటాల పుస్తకాన్ని ప్రచురించింది జేమ్స్ మిల్. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్ర ఎన్ని యుగాలుగా వర్గీకరించారు అంటే 3.
1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశస్థుడు? పోర్చుగీసు. యూరప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేది? నూలు, పట్టు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఫర్మాన్ అంటే రాజు శాసనం. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో ఏ నది ఒడ్డున స్థాపించబడింది? హుగ్లీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించారు అంటే ఔరంగజేబు. ముర్షిద్ కులీ ఖాను, ఆలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసిం ఏ ప్రాంతానికి పాలకులు అంటే బెంగాల్. ఓకే, ముర్షిద్ కులీ ఖాన్, ఆలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసింలు నెక్స్ట్ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన పరిపాలకులు. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదట ఘన విజయంగా ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1757. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్కి, సిరాజుద్దౌలాకి. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్ అయింది ఎవరు అంటే మీర్ జాఫర్. నెక్స్ట్ బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1764. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది అంటే 1765. నెక్స్ట్ అపరిమితమైన సంపద కారణంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ చేత విచారణ ఎదుర్కొని గవర్నర్ జనరల్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది రిచార్డ్ వెల్లస్లీ. మైసూర్ పులి అని ఎవరికి పేరు? టిప్పు సుల్తాన్. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి? 4. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761. బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది ఎవరు? రాణి చెన్నమ్మ రాయన్న. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది డల్హౌసీ. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రకారం వివిధ ప్రాంతాలు ఆక్రమించుకున్న సంవత్సరాలు. ఇప్పుడు ఆవద్ అనేది 1856. ఆవద్ 1856. సింధ్ 1843. ఝాన్సీ 1849. ఝాన్సీ 1854. పంజాబ్ 1849. వన్స్ మోర్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ నేను రాసాను చూడండి లైన్ ప్రకారం. అయితే ఇక్కడ సింధే ఫస్ట్ ఆక్రమించుకున్నారు. సింధ్ 1843లో. ఓకే, 43లో. ఇక్కడ నెక్స్ట్ తర్వాత పంజాబ్ 1849లో నుండి 43లో సింధు, 49లో పంజాబ్. దాని తర్వాత ఝాన్సీ 1854. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆవద్ 1856. క్లియర్. నెక్స్ట్ న్యాయ విభాగంలో పరిపాలనా సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టులను ప్రవేశపెట్టింది ఎవరండి? వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం అనేది 1773. రెగ్యులేటింగ్ చట్టం అనేది 1773. 1834 ఏ దేశంలో బానిసత్వం అనేది రద్దు అయిందంటే దక్షిణాఫ్రికాలో 1834లో బానిసత్వం అనేది రద్దు అయింది. నెక్స్ట్ అండి గ్రామీణ ప్రాంతాల పరిపాలన. నెక్స్ట్ టాపిక్ 1765లో ఆగస్టు 12న మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించాడు. ఎప్పుడండి? 1765 ఆగస్టు 12న. అయితే 1765 ముందు ఇంగ్లాండ్ నుంచి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది. అయితే దివాన్ అయిన తరువాత పన్నులు వసూలు చేసి వచ్చిన ఆదాయంతో ఎగుమతికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసేవారు. అయితే 1770లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించి 1/3 వంతు జనాభా తుడుచుకుపోయింది. కోటి మంది చనిపోయారు. కోటి మంది చనిపోయారు. ఎప్పుడండి? ఇంపార్టెంట్. 1770లో బెంగాల్లో భయంకరమైన కరువు అనేది సంభవించి 1/3 వంతు జనాభా తుడిచిపెట్టుకుపోయింది. కోటి మంది చనిపోయారు. దాని తర్వాత 1793లో చార్లెస్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కారన్ వాలిస్. ఏ సంవత్సరం అంటే 1793. గుర్తుపెట్టుకోండి, 1793. అయితే శిస్తును స్థిరంగా నిర్ణయించి వసూలు అధికారాన్ని జమీందారులకు ఇచ్చారు. ఆ శిస్తు అనేది స్థిరంగా అలాగే ఉండాలని చెప్పి వసూలు చేసే అధికారము జమీందారులకు ఇచ్చారు. అయితే కంపెనీ శిస్తును శాశ్వతంగా నిర్ణయించడం వలన జమీందారులకు ఆదాయం పెరిగింది, కానీ కంపెనీకి ఆదాయం పెరగలేదు.
నెక్స్ట్ హాల్డ్ మెకంజీ మహల్వారీ విధానాన్ని రూపొందించి 1822లో ఉత్తర భారతదేశంలో అమలు చేశారు. ఇంపార్టెంట్ అండి. హాల్డ్ మెకంజీ మహల్వారీ విధానాన్ని రూపొందించి 1822లో ఉత్తర భారతదేశంలో అమలు చేశాడు. భూములను సర్వే చేయించి ఆ భూములపై రైతుల హక్కుల్ని నమోదు చేసి పన్నులు వసూలు చేసే అధికారాన్ని జమీందారులకు కాక గ్రామ పెద్దలకు కూడా అప్పగించారు. పన్ను కాలానుగుణంగా మారుతుంది అని చెప్పారు. వన్స్ మోర్ అండి, హాల్డ్ మెకంజీ మహల్వారీ విధానాన్ని రూపొందించి 1822లో ఉత్తర భారతదేశంలో అమలు చేశారండి. అయితే భూములు సర్వే చేసి ఆ భూములపైన రైతుల హక్కుల్ని నమోదు చేసి పన్నులు వసూలు చేసే అధికారాన్ని జమీందారులకు కాకుండా గ్రామ పెద్దకు అప్పగించారు. పన్నులు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. రైతువారి విధానం. కెప్టెన్ అలెగ్జాండర్ రిడ్ చిన్న స్థాయిలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. అయితే తదనంతరం థామస్ మన్రో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో మధ్యవర్తులు లేకుండా రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్నులు కడతారు. అయితే రైతువారి విధానంలో కంపెనీకి అధిక ఆదాయం పొందాలన్న కోరికతో ఎక్కువ మొత్తంలో శిస్తును నిర్ణయించారు. రైతులు పన్నులు చెల్లించక గ్రామాలు వదిలి వలస వెళ్ళిపోయారు. అయితే యూరప్ కొరకు పంటలు. 18వ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీలిమందు నల్లమందు సాగు ప్రయత్నించింది. కంపెనీకి అవసరమైన పంటలు పండించటానికి రైతులను ఒప్పించి పండించారు. ఇంపార్టెంట్ అండి ఇవి. ఉదాహరణ ఇచ్చారు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లో కూడా అడిగారు. అయితే అస్సాంలోని తేయాకే మీరు పండించాలి. వాళ్ళని రైతులను ఒప్పించారండి వాళ్ళు. బెంగాల్లో జనుము. ఓకే. యునైటెడ్ ప్రావిన్స్లో చెరకు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ పంజాబుల్లో గోధుమ, మహారాష్ట్రలో పత్తి, మద్రాసులో వరి. వన్స్ మోర్, అస్సాంలో తేయాకు, బెంగాల్లో జనుము, యునైటెడ్ ప్రావిన్స్లో చెరకు, ఉత్తరప్రదేశ్ పంజాబ్లో గోధుమలు, అలాగే మహారాష్ట్రలో పత్తి, మద్రాసులో వరి. ఓకేనండి. నెక్స్ట్ భారతీయ నీలిమందు గిరాకీ. నీలిమందు మొక్క ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతంలోనే పెరుగుతుంది. ఇంపార్టెంట్ అండి. ఉష్ణమండల ప్రాంతంలోనే పెరుగుతుంది. 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందు అనేది ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగులు అద్దడానికి ఉపయోగించారు. 13వ శతాబ్దం నాటికి ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ వారు. ఓకే. అయితే ఐరోపా నీలిమందుకు ప్రత్యామ్నాయంగా ఓడ్ అనే మొక్కను పెంచారు. అయితే దీని నుంచి వచ్చే నీలి, వైలెట్ రంగులు పాలిపోయినట్లుండేవి, నాణ్యత లేవు. అయితే 18వ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ అనేది బాగా పెరిగింది. నీలిమందు సాగులో 2 పద్ధతులు కలవు. నిర్జరైతీ. ప్రతి పేపర్లో కూడా ఈ నిర్జరైతీ గురించి అనేది బిట్ అనేది వచ్చిందండి. ఒక పేపర్లో కాకపోయినా ఒక పేపర్లోనే వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అండి. నిర్జరైతీ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ నిజ్ అనేది తోట యజమానులు నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవారు. 25% భూభాగంలో నిజ్ విధానం నీలిమందునే పండించేవారు. రైతీ అయితే ఈ పద్ధతి తోట యజమానులు రైతులతో ఒప్పందం చేసుకునేవారు. నేరుగా యజమానుల యొక్క భూమిలోనే నీలిమందు ఉత్పత్తి చేస్తే అది నిజ్ అవుతుంది. అలా కాకుండా తోట యజమానులు రైతులతో ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం కుదుర్చుకున్న రైతు తనకున్న పొలంలో 25% భూభాగము నీలిమందు పండించాలి. తోట యజమానులు రైతులకు కావలసిన పెట్టుబడి శిక్షణను అందించేవారు. క్లియర్ కదండి. నిజ్ అంటే యజమాని భూమిలోనే పండిస్తే అది నిజ్ అవుతుంది. రైతీ అంటే యజమాని రైతులతోటి ఒప్పందం చేసుకొని చేసుకొని ఆ విధంగా నీలిమందును పండించాలి రైతీ అంటే. నెక్స్ట్ 1859లో బెంగాల్లో రైతులు నీలిమందు పండించడానికి తిరస్కరించారు. 1859లో అయితే తిరుగుబాటు కూడా చేశారు. దీంతో నీలిమందు నాటాల్సిన అవసరం లేదని విక్టోరియా రాణి ప్రకటించేసింది. సింథటిక్ రంగుల ఆవిష్కరణలో నీలిమందు అవసరం అనేది తగ్గింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ అయ్యింది అంటే ఇంపార్టెంట్. ఆగస్టు 12, 1765.
1765 ఆగస్టు 12 1765. 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువుకు ఎన్నో వంతు జనాభా చనిపోయారంటే 1/3 వంతు జనాభా అంటే 1 కోటి మంది. నెక్స్ట్ 1765 ముందు ఇంగ్లాండ్ నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేది అంటే బంగారం దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేది. నెక్స్ట్ 1793లో శాశ్వత శిస్తు పద్ధతిని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది. 1793 శాశ్వత శిస్తు పద్ధతి వలన ఎవరు లాభపడ్డారంటే జమీందారులు. శాశ్వత శిస్తు పద్ధతిలో లోపాలు ఏంటి అంటే కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు. జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనబరచలేదు. చాలామంది రైతులు శిస్తు కట్టలేక తమ భూములను కోల్పోయారు. శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు కార్న్వాలిస్. హాల్ట్ మెకంజీ రూపొందించిన విధానం మహల్వారీ విధానం. మహల్ అంటే గ్రామం. మహల్వారీ పద్ధతిని ఏ సంవత్సరంలో అమలు చేశారంటే 1822. మహల్వారీ పద్ధతిలో పన్ను వసూలు చేసి కంపెనీకి కట్టే బాధ్యత ఎవరిది అంటే గ్రామ పెద్దది. కెప్టెన్ అలెగ్జాండర్ రిడ్ చిన్న స్థాయిలో ఏ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు అంటే రైత్వారీ. దక్షిణ భారతదేశం అంతా అమలు చేసిన విధానం రైత్వారీ పద్ధతి. రైత్వారీ పద్ధతి అభివృద్ధి చేసింది ఎవరు అంటే మన్రో. ఏ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి పన్నులు కడతారు అంటే రైత్వారీ. ఏ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీలిమందు సాగును విస్తరింపచేయడానికి ప్రయత్నించింది అంటే 18. భారతీయ నీలిమందు ధర చాలా ఎక్కువగా ఉండటం వలన యూరోపియన్ తయారీదారులు ఏ రంగులను తయారీ కోసం ఓడ్ అనే మొక్కపై ఆధారపడ్డారు. నీలం, వైలెట్. నీలిమందు సాగులో ఎన్ని పద్ధతులు కలవు? 2. 1 నిజ్జు, 2 రైతీ. తోటల యజమానులు నేరుగా తమ ఆధీనంలోని భూములను నీలిమందు ఉత్పత్తి చేయు పద్ధతులు నిజ్జు. తోట యజమానులు రైతులతో ఒప్పందం చేసుకుని పండించే పద్ధతి రైతీ. బీగా అనేది భూమిని కొలుచు ప్రమాణం. ఇంపార్టెంట్, ఎట్లో అడిగాడు. బీగా అనేది భూమిని కొలుచు ప్రమాణం. 1 ఎకరం భూమిలో ఎన్ని బీగాలుంటాయి అంటే 3 బీగాలుంటాయి. నీలిమందు పండించటానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది అంటే 1859లో. నీలిమందు పండించటానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది అంటే 1859. నీలిమందు రైతులు ఏ రాష్ట్రంలో తిరుగుబాటు చేశారంటే బెంగాల్. నీలిమందు రైతులు ఏ రాష్ట్రంలో తిరుగుబాటు చేశారంటే బెంగాల్. 1857లో ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే యువ సైనికుడిని 8 ఏప్రిల్ 1857న ఉరితీశారు. అయితే కొద్ది రోజుల తరువాత మేరట్ సైనిక శిబిరంలో కొంతమంది సైనికులు కొత్త రకం తూటాలను ఉపయోగించడాన్ని తిరస్కరించారు. ఆ తూటాలు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసినట్లు అవమానించారు. దీనికి ప్రతిగా కంపెనీ 85 మంది ఉద్యోగం నుంచి తొలగించింది. 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. అయితే ఈ సంఘటన అనేది మే 9, 1857న జరిగింది. అయితే మే 10 భారతీయ సైనికులు మీరట్లో జైలుకు వెళ్ళి 85 మందిని కూడా జైలు నుంచి విడుదల చేసి అనంతరం ఢిల్లీ చేరి బహదూర్ షా జాఫర్ను తమ నాయకునిగా ప్రకటించుకున్నారు. నానాసాహెబ్ కాన్పూర్ బ్రిటిష్ దళాలను తరిమికొట్టి అనంతరం పీష్వాగా ప్రకటించుకున్నాడు. లక్నోలో బిర్జర్ ఖాదీరము నవాబుగా ప్రకటించుకున్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తాంతియా తోపితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. బరేలీకి చెందిన బక్తఖాను అనే సైనికుడు ఢిల్లీ చేరి సమర్థ యోధులకు నాయకత్వం వహించాడు. బీహార్కు చెందిన మాజీ జమీందారు కున్వర్ సింగ్ సిపాయిలతో కలిసి చాలా నెలలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు. తిరుగుబాటును అణిచివేత. 1857లో సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదీగా విధించారు. అయితే అక్టోబరు 1858లో చక్రవర్తి ఆయన భార్య బేగం జినత్ మహల్ను రంగూన్ జైలుకు పంపించి జైల్లోనే 1862లో మరణించాడు. ఎవరండి? బహదూర్ షా జాఫర్.
అయితే 1858లో మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు. 1858 మార్చిలో. అయితే రాణి లక్ష్మీబాయి జూన్ 1858లో ఓడించి చంపేశారు ఆవిడ్ని. 1858లో రాణి అవంతిబాయిని కూడా ఓడించి చంపేశారు. తాంతియా తోపేని ఏప్రిల్ 1859లో చంపేశారు. బ్రిటిష్ వారిపై విశ్వాసాన్ని ఉంచిన భూస్వాములకు బహుమతులను ఇచ్చారు. బ్రిటిష్ వారు 1859లో చివరి నాటికి భారతదేశంపై నియంత్రణ సాధించారు. 1858లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని చేసింది. ఆ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయిపోయింది. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రత్యక్షంగా పాలించే బాధ్యతను తీసుకుంది. బ్రిటిష్ మంత్రి వర్గంతో భారతదేశ వ్యవహారాల మంత్రి శాఖను ఏర్పాటు చేసింది. గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి వైస్రాయిగా పిలిచారు. స్వదేశీ రాజుల భూభాగాలను ఎప్పటికీ తమలోనే విలీనం చేయమని హామీ ఇచ్చింది. తమలోకి విలీనం మేము చెయ్యము అని హామీ ఇచ్చారు. దత్తపుత్రులను అనుమతించారు. భారతదేశ సైన్యంలో గుర్జర్లను, సిక్కులను, పఠాన్లను ఎక్కువగా నియమించారు. భారతదేశ సైన్యంలో ఎవరెవరిని? గుర్జర్లను, సిక్కులను, పఠాన్లను ఎక్కువగా నియమించారు. ముస్లింలకు చెందిన భూములను, ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు. తిరుగుబాటుకు కారణం వీరే అని బ్రిటిష్ వాళ్లను భావించారు. నెక్స్ట్ 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా కూడా పేర్కొంటారు. నెక్స్ట్ పీష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడు ఎవరు? నానాసాహెబ్. ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న చిట్ట చివరి సంస్థానం అవధ్. మొఘల్ రాజులలో చివరివాడు బహదూర్ షా జాఫర్. మొఘల్ చివరి రాజు మరణం తరువాత రాజకుటుంబీకుల నివాసాన్ని ఎర్రకోట నుంచి ఢిల్లీలో మరొక ప్రాంతానికి మార్చబడుతుందని ప్రకటించింది డల్హౌసీ. మొఘల్ చివరి రాజు మరణం తరువాత రాజకుటుంబీకుల నివాసాన్ని ఎర్రకోట నుంచి ఢిల్లీలోని మరో ప్రాంతానికి మార్చబడుతుందని ప్రకటించింది డల్హౌసీ. కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలని ఒక చట్టాన్ని కంపెనీ ఏ సంవత్సరంలో చేసింది అంటే 1856. ఏ మతంలోనికి మారడానికి సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని చేశారు అంటే క్రైస్తవ మతం. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అంటే మీరట్. మంగల్ పాండే అనే యువ సైనికుడిని ఎప్పుడు ఉరితీశారు? ఏప్రిల్ 8, 1857. మీరట్ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? మే 10, 1857. పిరంగిలు అంటే విదేశీయులు అని అర్థం. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు నాయకుడిగా ఎవరిని ప్రకటించారంటే బహదూర్ షా జాఫర్ని. ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాలను సిపాయిలు ఎందుకు ఉపయోగించమన్నారు అంటే ఆవు హిందువుల పవిత్రమైనది, పంది ముస్లింలకు నీచమైనది అంటే నిషేధితం. నానాసాహెబ్ ఏ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ బలగాలను తరిమికొట్టి తనను తాను ఆ ప్రాంతానికి పీష్వాగా ప్రకటించుకున్నారు అంటే కాన్పూర్. నెక్స్ట్ బిర్జస్ కాదిర్ తనను తాను నవాబుగా ఏ ప్రాంతానికి ప్రకటించుకున్నారు? లక్నో. రాణి లక్ష్మీబాయి సిపాయిలను కూడగట్టుకుని ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? తాంతియా తోపేతో కలిసి. రాయ్గఢ్కు చెందిన రాజా ఎవరు? రాణి అవంతిబాయి. బ్రిటిష్ సైన్యం ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంది అంటే 1857 సెప్టెంబర్లో. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆయన భార్య జీనత్ మహల్ను బెంగాల్ సైన్యము రంగూన్ జైల్లో బంధించింది. మంగల్ పాండే ఇక్కడ వ్యక్తులు వారిని చంపబడిన సంవత్సరం. మంగల్ పాండేని 1857, బహదూర్ షా జాఫర్ని బహదూర్ని లాస్ట్లో పెడదాం. ఝాన్సీ లక్ష్మీబాయినమో 1858. సేమ్ ఇక్కడ ఫస్ట్ మంగల్ పాండే 57, ఝాన్సీ లక్ష్మీబాయి 58, తాంతియా తోపేని 59, బహదూర్ షా జాఫర్ని 62. నెక్స్ట్ 1858లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని చేసింది. అందులో అంశాలు ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. బ్రిటిష్ మంత్రి మండలిలో భారతదేశ
వ్యవహార మంత్రిగా ఒక శాఖ ఏర్పాటు చేశారు. భారత గవర్నర్ జనరల్ ఇక నుంచి వైస్రాయ్గా పిలువబడుచున్నాడు. 1857 తిరుగుబాటు తరువాత భారతదేశ సైన్యంలో ఎవరు ఎక్కువగా నియమించబడ్డారు అంటే గుర్ఖాలు, సిక్కులు, పఠాన్లు. 1857 తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారకులు ఎవరిని బ్రిటిష్ వారు భావిస్తారంటే ముస్లింలు. మా స్వహస్తాలతో మా స్వతంత్రాన్ని సమాధి చేయనీయం అని చెప్పింది ఎవరు అంటే రాణి లక్ష్మీబాయి. ఇక్కడ తప్పుగా ఉంది చూడండి. అవంతిబాయి రాయ్గఢ్, నానాసాహెబ్ కాన్పూర్, ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ కానింగ్ ఇంపార్టెంట్ ఎట్లో అడిగాడు. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ కానింగ్. చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి వస్త్ర పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమలు కీలకమైనవి. అరబ్ వర్తకులు భారతదేశం నుండి నాణ్యమైన నూలు వస్త్రములను అంటే మోసూల్ అంటే ప్రస్తుత ఇరాక్ తీసుకువెళ్ళేవారు. వాటిని పరిశీలించిన యూరోపియన్లు ఆ వస్త్రాలు మస్లిన్గా పిలిచేవారు. అయితే పోర్చుగీస్ వారు ఇండియా నుంచి యూరప్కి తీసుకువెళ్ళిన వస్త్రాలను కాలికో అని పిలిచేవారు. అయితే భారతీయ వస్త్రాలకు చింజ్, కస్సేన్, బాందనా అనే పేర్లు కూడా ఉండేవి. చింట్ అంటే ఒక ఆంగ్ల పదం. చింట్ అనేది హిందీ పదం నుంచి వచ్చింది. చింజ్ అంటే రంగురంగుల చిన్న పూల డిజైన్ వస్త్రం అని అర్థము. 1680 నుంచి భారతీయ నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్లో మరియు యూరప్లో గిరాకీ పెరగడానికి 3 కారణాలున్నాయి. అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, చౌకధరలు. అయితే బాందనా అనే పదం బాందనా అనే హిందీ పదం నుంచి వచ్చింది. బాందనా అంటే ముడి వేయడము, రంగులు వేయడము అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది. భారతీయ వస్త్రాల పోటీని తట్టుకోలేక 1720లో చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టాన్ని కూడా చేశారు. ఈ చట్టాన్ని కాలికో చట్టంగా పిలుస్తారు. భారతీయ వస్త్రాలతో పోటీ అనేది ఇంగ్లాండ్లో సాంకేతిక ఆవిష్కరణకు దారితీశాయి. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. ఇంపార్టెంట్. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ ఆవిరి యంత్ర ఆవిష్కరణ చేశాడు. ఈ 2 ఆవిష్కరణలు నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది. 19వ శతాబ్దపు చివరిలో ప్రధాన నేత కేంద్రాలు భారతదేశంలో 4 కలవు. బెంగాల్, ఢాకా, కోరమండల్ తీరం, గుజరాత్ పశ్చిమ తీరం. 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రంలో ఢాకా అనేది అగ్రగామిగా ఉండేది. ఢాకా ముల్ముల్, జాందనీ నేత పద్ధతులకు ప్రసిద్ధి. నేత పనివారు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. బెంగాల్లో తంతి, ఉత్తర భారతదేశంలో జులహాలు లేదా మోమిన్ అని, దక్షిణ భారతదేశంలో సాలే, కైకొలార్, దేవాంగులు నేత పనివారిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిచేవారు. బెంగాల్లో తంతి, ఉత్తరప్రదేశ్లో జులహాలు లేదా మోమిన్, దక్షిణ భారతదేశంలో సాలే, కైకొలార్, దేవాంగులు. చెరక, తక్లీలు గృహాల్లో నూలు వడికే సాధనాలు. చెరకపై దారం తిప్పబడుతుంది, తక్లీపై దారం చుట్టబడుతుంది. వస్త్రాలు రంగుల అద్దకం చేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారు. చిప్గార్ అనే పనివారి చేత ముద్రణ చేయిస్తారు. భారతీయ వస్త్రాలపై అధిక సుంకాలు విధించటం వలన 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశ వస్త్ర మార్కెట్ను ముంచెత్తాయి. 1880 నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాల్లో 3/2 వంతులు బ్రిటన్లోనే తయారైన వస్త్రాలే. పశ్చిమ భారతదేశంలో సోలాపూర్, దక్షిణ భారతదేశంలో మధుర 19వ శతాబ్దం చివరిలో ముఖ్య నేత కేంద్రాలుగా ఆవిర్భవించాయి. పశ్చిమ భారతదేశంలో సోలాపూర్, దక్షిణ భారతదేశంలో మధుర. ఖాదీ జాతీయ
జాతీయతకు చిహ్నంగా మారింది. చరకాను 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు. భారతదేశంలో మొదటి పత్తి మిల్లు ముంబైలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటైంది. భారతదేశంలో మొదట పత్తి మిల్లు ముంబై స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటయ్యింది. అహ్మదాబాద్లో మొదటి మిల్లు 1861లో ప్రారంభమైంది. దేశంలో చాలా మిల్లులు పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తలు స్థాపించారు. టిప్పు సుల్తాన్ కత్తి పదునైన, దృఢమైన అంచును కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేక కార్బన్ ఉక్కు ఫుట్ వలన కత్తికి నాణ్యత వచ్చింది. ఫుట్ అంటే ఫుడ్జ్ అనేది ఆంగ్లీకరించిన కన్నడ పదము. 1940వ సంవత్సరంలో ఏప్రిల్లో అమెరికా భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్ వెల్డ్ జమ్షెడ్జీ టాటా పెద్ద కుమారుడైన దొరాబ్జీ టాటాలు ఇనుము ధాతువులను ఛత్తీస్గఢ్ అడవుల్లో అన్వేషించారు. 1940వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు చార్లెస్ వెల్డ్ జామ్షెడ్జీ టాటా పెద్ద కుమారుడైన దొరాబ్జీ టాటాలు ఇనుము ధాతువులను ఛత్తీస్గఢ్లో అడవుల్లో అన్వేషించారు. అగారియా తెగ ద్వారా రజారా కొండల్లో ఇనుప ఖనిజాలు ఉన్నాయని తెలుసుకున్నారు. సువర్ణ రేఖ నది ఒడ్డున పెద్ద విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని తొలగించటంతో జంషెడ్పూర్ పట్టణం అనేది ఏర్పడింది. 1912లో టాటా ఇనుము ఉక్కు కంపెనీని టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించాడు. 1912లో 1914లో మొదటి ప్రపంచ యుద్ధం వరకు భారతదేశంలో రైలు పట్టాల విస్తరణకు బ్రిటన్ మార్కెటే ఆధారమైంది. 1914 తరువాత టిస్కో రైలు పట్టాలను తయారు చేయగలిగింది. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు మొదటి ప్రపంచ యుద్ధ సమయం ఎంతగానో తోడ్పడింది. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి ఏ పరిశ్రమలు కీలకమైనవి అంటే 1 మరియు 2. ప్రపంచ కర్మాగార దేశంలో ప్రసిద్ధిగాంచిన దేశము ఇంగ్లాండ్. పోర్చుగీస్ వారు భారతదేశంలోని ఐరోపాకు తీసుకెళ్లే నూలు వస్త్రాలను ఏమంటారు? కాలికో. రంగురంగుల చిన్నపూల డిజైన్ వస్త్రాలను ఏమంటారు? చింజ్. 1680 నుంచి భారతీయ నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరప్లో గిరాకీ పెరగడానికి కారణము అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌక ధరలు. మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించేది బాందనా. ఇంగ్లాండ్లో చింజు వాడకాన్ని నిషేధించిన చట్టం కాలికో చట్టం. ఏ ఆవిష్కరణలు ఇంగ్లాండ్లో నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించాయంటే స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్. జాన్ కాయ్ స్పిన్నింగ్ జెన్నీని ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1764. రిచర్డ్ ఆర్క్రైట్ ఏ సంవత్సరంలో ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించాడు అంటే 1768. ముల్ జాందనీ నేత పద్ధతులు ప్రసిద్ధిగాంచిన వస్త్ర కేంద్రం ఢాకా. దక్షిణ భారతదేశంలో సాలే, కైకోలార్ దేవాంగులు ఏ పనిలో ప్రసిద్ధి చెందినవారు? నేత పని. వస్త్రాలపై రంగులు అద్దకం చేసే వ్యక్తిని ఏమంటారు? రంగ్రేజ్. చిప్గార్స్ అంటే ముద్రణ చేసేవారు. 19వ శతాబ్ద ప్రారంభంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్, చైనాలకు జరిగే ముడి పత్తి ఎగుమతుల్లో ఏ ఓడరేవు ప్రధానంగా ఎదిగింది? ముంబై. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో చరకాను ముద్రించారు? 1931. భారతదేశం మొదటి పత్తి మిల్లు 1854 ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ముంబై. అహ్మదాబాద్ మొదటి మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇంపార్టెంట్ 1861. భారతదేశంలో మొదట పత్తి మిల్లు అయితే 1854. అహ్మదాబాద్లో మొదటి మిల్లును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1861. టాటా ఇనుము ఉక్కు కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1912. అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఏదీ కాదు. చార్లెస్ వెల్డ్ దొరాబ్జీ టాటాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇనుము
ధాతు నిక్షేపాల కోసం ప్రయాణించారు. అఘారియాల్ అనే గిరిజన తెగ సహాయంతో ఇనుము ధాతువును కనుగొన్నారు. రజారా కొండల్లో ప్రపంచంలో అత్యుత్తమ ఖనిజాలు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్య భారతదేశంలో కనిపించే ఏ గిరిజన తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. బైగాలు ఏ తెగల సమూహం మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు. ఏ తెగ సమూహాలను మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు. గోండ్లు, సంతాలులు. గిరిజన ప్రాంతాల్లో దిక్కులు అంటే అన్యులు. వీడియో నచ్చితే లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్ అండి. దీనికి కంటిన్యూ ఇంకో వీడియో చేస్తాను.